జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గతంలో ఒక 1 ఇయర్ క్రితం వచ్చిన వాళ్ళు కావచ్చు. చాలామంది వచ్చిన తర్వాత రీసెంట్‌గా వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదనేది, లేదు జనసేన పార్టీకి కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ వచ్చిన వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం, లేదా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకొకళ్ళు వాళ్ళు కావచ్చు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనేది సమస్యగా కనిపిస్తుంది. ఏమంటారు సార్? దీని మీద ఏమన్నా నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఇది ఒక నదీ ప్రవాహం లాంటిది. హ్మ్. పార్టీ ప్రయాణం అన్నది ఒక నదీ ప్రవాహం లాంటిది. నదీ ప్రవాహంలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు. హ్మ్. ఆ మార్గంలో కొంతమంది పాయలు వచ్చి కలుస్తుంటాయి. అవును. వాళ్ళ మీద గతంలో ఇలాగున్నారు అని చెప్పి మీరు అనేది కరెక్టే మీడియాలో. అవును. వాళ్ళకి నేను చెప్తాను, మా పార్టీ వాతావరణంలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వవలసిందే. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో నడవవలసినదే. గతంలో ఎలా ఉన్నా సరే ఇక్కడ మాత్రం మారాలి. మా గతః నాస్తి, ఓకే. పాస్ట్ ఈజ్ డెడ్. నీకు బుద్ధుడు తన మతం ఇది ప్రచారం చేసుకుని వెళ్ళేటప్పుడు అంగుళీమాల అనే ఒక దోపిడీ దొంగ, అయ్యా నేను చాలా తప్పులు చేశాను, నేను ఇవన్నీ వదిలేసి మీతో పాటు నా శాశ్వత జీవితం గడుపుతాను వచ్చి ఆయన గొప్ప బౌద్ధ భిక్షుడు అయ్యాడు. ఒక వేశ్య వృత్తి వదిలేసి నేను మీతో సాధ్వినిగా నేను నా జీవితాంతం బతుకుతానన్నాడు. భారతదేశ చరిత్రలో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇవి అర్థం కాదా? వీళ్ళు చదవరా, తెలుసుకోరా? ఈ మీడియా ఛానల్స్లో ఎవరైతే వాళ్ళని దాడి చేస్తున్నారో, రాజకీయ పార్టీలు ఎవరైతే దాడి చేస్తున్నారో, వీళ్ళందరూ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ఆకర్షణలతో వచ్చినవారు. తప్పు చేస్తే మా పార్టీని కూడా ఆయన క్షమించడం, మా పార్టీ నాయకుని కూడా. ఆ తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. అవన్నీ తెలిసే వచ్చారు. ఇదంతా ఏమిటంటే అభద్రతా భావం. ఎక్కడ జనసేన బలపడిపోతుంది ఏమో. జనసేన బలపడితే అన్ని పార్టీలకి నష్టమే. అది స్పష్టంగా వాళ్ళ మైండ్లో హిడెన్ ఎజెండాతో మాట్లాడిన అవాకులు చవాకులే తప్ప ఇందులో వాస్తవం ఎంత మాత్రం లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ జనసేనకి మధ్యన చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల్లో కావచ్చు, అటు జనసేన గెలిచినా లేదా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలు, ఇవన్నీ ఏమన్నా టీడీపీతో కలిసి కూర్చుని చర్చించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్ పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఒకటండి, కూటమి నిన్న మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, సమస్యలు ఉన్నాయి, ఆయన కూడా ఒప్పుకున్నారు. అవన్నీ మేము మా లెవెల్లో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుంది. ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆయన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, యువత వలసలు వెళ్ళకూడదు, అందరూ ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలి, పారిశ్రామికవేత్తగా మారాలి అని చెప్పేసి ఆయన ఆలోచన అటువైపు తిరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్నవి ఇవి ఏంటంటే చిన్న ఇష్యూస్, దీన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి, అది నేను చూసుకుంటానని ఒక భరోసా ఇవ్వడంతో మా జన సైనికులందరూ కూడా మంచి నమ్మకం ఏర్పడింది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.